మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పలు వార్డులలో వీధి కుక్కలు నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు 8 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన బాధితులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. గాయపడిన వారిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. పట్టణంలోని పలు వార్డులలో కుక్కలు స్వైర విహారం చేస్తూ పెద్దవారిపై చిన్నవారిపై దాడి చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయని, ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇకనైనా కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుని పట్టణ ప్రజల ప్రాణాలు కాపాడవలసిందిగా బాధితులు కోరుతున్నారు. నా పేరు గణేష్. నేను బెల్లంపల్లి సిటీకేల్ ఆఫీస్లో పనిచేస్తాను. నిన్న సాయంత్రం నేను 6 గంటల గంట నుంచి లైన్ మీదకి వెళ్తుంటే అనుకోకుండా వచ్చి నాకు కుక్క గారి చేసింది. ఈ విషయం మీద నేను మున్సిపల్ అధికారులకు కానీ ఆఫీసర్స్ కానీ కంప్లైంట్ చేసిన ఏ విధమైన చర్య లేదు. నాకే కాకుండా నిన్న ఒక్క రోజులోనే 4గురికి కరిచింది. 4గురు ఇదే బాధపడుతున్నారు. కాకపోతే నాకు కొద్దిగా ఎక్కువ పెయిన్ కావడం జరుగుతుంది. దీనికి తగిన చర్యలు మీరు వెంటనే తీసుకోగలరు. ఇంకా రాత్రి తీసుకపోతే కలిసిన కూడా ఉండే. పేరు రాజు, మాది బూలియాడ బస్తీ 20వ వార్డు. నిన్నటి దినంన మా చిన్నపిల్ల బాబుని మరి కుక్క కరవడం జరిగింది. మరి మున్సిపాలిటీకి ఫిర్యాదు చేసినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. స్కూల్కి వెళ్ళాలన్నా స్కూల్కి తీసుకురావాలని ఇబ్బంది అవుతుంది. పిచ్చి కుక్కల దాడి బాగా అవుతుంది. కొంచెం దయచేసి దీన్ని దృష్టికి తీసుకొని వాటిని బంధించాలని మేము కోరుకుంటున్నాం.